మార్కెట్లో చాలా టైప్స్ ఆఫ్ హెయిర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి కదా, ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి, బట్ దే ఆర్ టూ కాస్ట్లీ. సలూన్కి వెళ్ళినప్పుడు మీ హెయిర్ థిన్నింగ్ అయిపోతుందని, డాండ్రఫ్ ఉందని, మీ హెయిర్ చాలా వీక్గా ఉందని కూడా చెప్తారు. వాళ్ళంతా చేసేది ప్రోడక్ట్ ప్రమోషన్. ఇలా ఎన్నో హెయిర్ ప్రోడక్ట్స్ చెప్తారు. వాటి కాస్ట్ చూసినప్పుడే మనీ నా హెయిర్ అని గట్టిగా ఆలోచిస్తే మన హెయిర్ని చూస్ చేసుకొని కొద్దిగా మనీ ఇన్వెస్ట్ చేస్తాం. దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. బట్ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది తెలుసా? అంత మనీ ఇన్వెస్ట్ చేసినా మనకు ఎక్కడో తెలియని డౌట్ ఉంటుంది. అది వర్కౌట్ అవుతుందా, వర్కౌట్ అవుదా? వర్కౌట్ అయితే నాట్ అన్ ఇష్యూ. వర్కౌట్ అవ్వకపోతే టైం బొక్క, మనీ బొక్క, హెయిర్ కూడా బొక్కే. సో నేనేమంటానంటే ఇవన్నీ ట్రై చేసే బదులు ఇలా హెయిర్ ప్రొడక్ట్స్ కాకుండా మన ఇంట్లో దొరికే హోమ్ రెమెడీస్ని నేను కొన్ని ట్రై చేసినటివి మీకోసం ఖచ్చితంగా తీసుకొస్తాను. అలాంటివి మీకు కావాలంటే కింద కాదు పక్కన కమెంట్ సెక్షన్లో హోమ్ రెమెడీస్ ఫర్ హెయిర్ కేర్ అని టైప్ చేయలే. అలాగే కింద సబ్స్క్రైబ్ కూడా కొట్టండి. మీకోసం మంచిగా ఒక లాంగ్ లెంత్ వీడియో చేస్తాను.